హాయ్ ఫ్రెండ్స్, 40 సైజ్ బ్లౌజ్కి 40 సైజ్ అన్నట్టు, చెస్ట్ సైజ్ వచ్చేసి 40 సైజ్, ఇదిగోండి. వెస్ట్ వచ్చేసి 9.5 వచ్చింది. ప్లస్ దీనికి నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టాలనేది ఇక్కడ చూడండి, వివరంగా చూపించాను. 2.5 నెక్ పెడితే కింద డీప్ వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3.5 పెట్టుకున్నా అంటే కొంచెం పెద్ద ఆవిడ, మళ్ళీ ఫీట్ లా ఉండడం వల్ల మనకు లుక్ వస్తుంది అన్నట్టు, దీనికి పడిపోదు. ఎంత డీప్ నెక్ వేసుకున్నా ఏం కాదు. ఇలా మనం కరువు ఈ 1.5 ఇంచు పెట్టుకున్న తర్వాత ఇది ఆమ్ డౌన్ కూడా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా కరువు తీసుకుంటప్పుడు ఇది 1.5 పెట్టుకుంటే దానికి టచ్ అయ్యే విధంగా మనం కరువు స్కేల్ తోటి డ్రా చేసుకోండి. ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోండి. దీనివల్ల మనకి ఈ లైన్ బయట పోవద్దు, లైన్కి ఇట్లా కట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇది చెస్ట్ 10 ఇంచెస్, అంటే ఒక పార్ట్ 10 ఇంచెస్ ఉంటే బై 4 కాబట్టి 40 ఇంచెస్ అవుతుంది. ఇది వెస్ట్ అన్నట్టు. ఓకే, ఇది ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు, ఇది ఎక్స్ట్రా. ఎప్పుడు కానీ ఇది ఎక్స్ట్రా పాయింట్ ఎక్స్ట్రానే ఉంచాలి ఖర్చు అనేది. ఓకే, చూసేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పెట్టుమన్నా సర్లా ఎలా పెట్టిందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చంక వైపున ఇలా మార్క్ చేసుకోవాలి ఒకటి. దీంట్లో నుంచి ఇలా పెట్టి 1/2 ఇంచు మైనస్ చేసుకొని మార్క్ ఇలా పెట్టుకోవాలి. నువ్వు పెట్టింది 30 ఇంచు మార్క్ పెట్టినావు, నువ్వు 1/2 ఇంచు అని పెట్టుకో. ఇట్లా నేను పెట్టింది కరెక్ట్ కదా. ఇది ఒక మార్కు, నేను వేరే కలర్ డాట్స్ మార్కర్ తోటి వేస్తాను. ఇప్పుడు నీకు అన్నీ అర్థమైతే ఏవేవి తప్పు చేసినావో ఇదొకటి. తర్వాత నెక్ మెజర్ చేసినావా, నెక్ మెజర్ చేసినావు, కరెక్ట్ వచ్చిందా చూస్తా. ఓకే, నెక్ మెజర్ కరెక్ట్. ఇక్కడికి వచ్చింది పెట్టేసినావు, ఇక్కడ నుంచి ఇది కరెక్ట్ పెట్టేసినావు, ఇక్కడికి వచ్చింది దీన్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినావు, ఇది కరెక్ట్ పెట్టినావు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్తా కదా, -2 ఇంచు వేయమంట. బ్యాక్ పార్ట్ ఇంకా తీయలేము, -2 ఇంచు వేయమంట. ఇగో ఈ కింద లైన్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకోకపోతే నీకు ఏం తప్పు జరుగుతుందో చెప్తా. ఇప్పుడు బ్యాక్ నుంచి -2 ఇంచు వేయమన్నా. చూడు టేప్ తోటి -2 ఇంచు అంటే ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. పెట్టేసిన, పెట్టి ఫోల్డ్ చేసి లైన్ చేయమంట. నువ్వు -2 ఇంచు దగ్గరికి వేయకుండా 1.5 ఇంచు దగ్గర మైనస్ చేసినావు, ఈ మార్క్ వేసినావు. ఇది తప్పు. నీకు దీనివల్ల నీకేం తప్పు అవుతుందో నేను చెప్తా. ఓకే, ఇప్పుడు మనం ఈ పార్ట్ తీసేద్దాం. తీసేసి కరువు స్కేల్ తోటి నువ్వు చెప్పినావు కదా నా చూడు అని, ఈ ముందు భాగం ఈ లైన్లు బయటకు పోకుండా కరువు స్కేల్ని ఇలా తిప్పుకో. ఇగో ఇలాగా ఆగపడద్దు. దీన్ని నువ్వు ఇది లోతు తీసేసుకో. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది లోతు, చాలు. ఇంకా తర్వాత నువ్వు ముందు భాగం నెక్ కూడా ఇలా వేసేసుకొని ఈ కరువు స్కేల్ తోటి నెక్కును కూడా ఇలా వేసేసుకో. ఇలా మంచిగా రౌండ్ షేప్ వేసుకో. నెక్ కరెక్ట్గా రౌండ్ వచ్చిందా. ఈ 2 పాయింట్లు అయిపోయినాయి. ఈ పాయింట్ దగ్గర నువ్వు తప్పు చేసినావు. మనకు పైన షేప్ పాయింట్ కొలిస్తే ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. చూద్దాం ఎక్కడికి వచ్చిందో. షోల్డర్ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేయు. ఈ మెజర్ చేసే ముందు నువ్వేం చేయాలి, ఈ ఉక్సు పట్టి నుంచి ఇక్కడ బేస్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ బేస్ 4 ఇంచులు ఉంటుంది. 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఇది మార్క్ వేసేసుకో. చేసుకున్న తర్వాత ఈ మార్క్ వచ్చిన ప్లేస్కి నీకు ఈ పైనుంచి డాట్ వచ్చిన ప్లేస్కి ఈ కలిపే విధానంలో నువ్వు తప్పు చేసి, ఇప్పుడు ఇదే మార్క్ వచ్చేస్తే నువ్వు ఈ కలిపేటప్పుడు ఏం చేస్తుంటివి, ఇది కలిపేస్తావు కరెక్టే. ఇది కలిపేటప్పుడు ఈ మార్క్ కాడికి కలుపుతుంటివి. వీడికి కలిపితే నీకు పక్కల కుట్లు వేసేటప్పుడు ఎంత ఎక్కువ వస్తుండే, ఎక్కువ తక్కువ అవుతుండే కదా. అదే ఇది కట్ చేసుకుంటే నువ్వు ఇది మార్క్ వేసుకుంటే ఇక్కడికి వేసేస్తావు, ఇది ఒక పాయింట్ మీదకి వేస్తావు. ఇప్పుడు కరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ తప్పు వల్ల ఎప్పుడు పక్కల కుట్లలో ఎక్కువ తక్కువ వస్తున్నాయి అంటున్నావు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం చేసినావు. రేపు ఈ ప్రాబ్లం రావద్దు. ఇక 2 రోజుల నుంచి కటింగ్ చేస్తున్నావు. ఇది కొంచెం అర్థమయ్యేటట్టు చూసుకో. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నేర్చుకున్నావు, ఇప్పుడు 2వ స్టెప్ రేపు నేర్చుకోవాలి నాకు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలాంటి తప్పు అయితే చేయకండి.
ఇక్కడ మనం చేసేది ఏంది కటింగ్ అప్పుడు నీకు షోల్డర్ జారద్దు, హుక్స్ పట్టి దగ్గర కొంచెం లూజ్ రావద్దు, నెక్ మాత్రం రౌండ్ రావాలి. అప్పుడు ఏం చేయాలి, నెక్ ఇలా రౌండ్గా మంచిగా కట్ చేసుకుంటున్నావు. ముందు భాగం వచ్చేసరికి ఇట్లా బాగా డీప్ కట్ చేసేసరికి నీకు ఇక్కడ లూజ్ వచ్చేసి ముందు భాగం పడిపోతుంది. పడిపోద్దంటే ఒక 2 చిన్న టిప్స్ చెప్తా నేను. ఇక ఇప్పుడు ఈ హుక్స్ పట్టి పాయింట్లో ఇక్కడ కొంచెం క్రాస్ చేసుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ భుజం నీకు ఇప్పుడు వద్దు, డీప్ నెక్ ఉన్న వాళ్ళకి నీకు ఈ భుజం దగ్గర షోల్డర్ అతక పెట్టేటప్పుడు కొంచెం క్రాస్లు అతక పెట్టుకోవాలి. చాలా డీప్ నెక్ తీసుకున్న వాళ్ళకి, ఫీట్ తక్కువ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీ చేయాలి. మనకు అవసరం ఇప్పుడు నీకు అవసరం లేదు, నీకు చాలా డీప్ ఇది కూడా ఇది అవసరము. నువ్వు ఇప్పుడు కట్ చేయకుండా ఏం చెయ్యి, కుట్టేటప్పుడే కొంచెం ఎక్కువ తీసుకో. ఇది నీకు ముందు భాగం రౌండ్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది వస్తుంది అన్నట్టు. ఎందుకంటే డీప్ తీసుకున్నప్పుడు పెంచినాం కదా, దానివల్ల మన ముందు కూడా డీప్ వచ్చేస్తుంది. వేరే అవసరం లేదు ఇక.